హలో అండి, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఇవాళ సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఎన్టీపీసీకి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ 5 జనరల్ అవేర్నెస్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. మన ఫస్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ద స్కీమ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీస్ అసోసియేషన్ విత్ ఆధార్? ఫస్ట్ ఆప్షన్ స్కీమ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీస్ అసోసియేషన్ విత్ ఆధార్ పథకాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆప్షన్ 1 యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఆప్షన్ 2 మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఆప్షన్ 3 నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్. ఆప్షన్ 4 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనకి స్కీమ్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీస్ అసోసియేషన్ విత్ ఆధార్ అనే స్కీమ్ని ఎవరు లాంచ్ చేశారు అంటే కనుక యుఐడిఏఐ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు లాంచ్ చేయడం జరిగిందనమాట. దేనికోసం తీసుకొని వచ్చారు అసలు ఈ స్కీమ్ అని అంటే కనుక డీప్ ఫేక్, అలాగే మాస్కింగ్, స్కూపింగ్ ఇలాంటి వాటిని ఐడెంటిఫై చేయడం కోసము ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. అలాగే ఇది వేటి సహకారం తీసుకుంటుంది అని అంటే కనుక విద్యా సంస్థల సహకారము, విద్యా సంస్థల సహకారం తీసుకుంటుంది. ఏది? యుఐడిఏఐ అనేది. ఓకే, ఇది మనకి కరెక్ట్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, తఫ్తాన్ వాల్కనో దట్ వాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఇటీవల వార్తల్లో కనిపించిన తఫ్తాన్ అగ్నిపర్వతము ఏ దేశంలో ఉంది? ఈ తఫ్తాన్ అనే అగ్నిపర్వతం వచ్చేసి మనకి ఆప్షన్ 1 ఇరాన్, ఆప్షన్ 2 జపాన్, ఆప్షన్ 3 ఇండోనేషియా, ఆప్షన్ 4 ఇరాక్. ఇరాన్లో ఉందన్నమాట ఈ తఫ్తాన్ అగ్నిపర్వతం. ఇది వచ్చేసి మనకి పాకిస్తాన్, ఇరాన్కి మధ్య బార్డర్లో ఉంటుంది. ఇది ఇంతకుముందు ప్రస్తుతానికి అయితే ఇది ఇనాక్టివ్లో ఉంది, ఇనాక్టివ్ వాల్కనో. అయితే ఎందుకు ఇది న్యూస్లోకి వచ్చిందని అంటే కనుక మళ్ళీ ఇది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది అనేసి సైంటిస్టులు అంచనా వేస్తున్నారనమాట. 7 లక్షల సంవత్సరాల క్రితం ఇది బ్లాస్ట్ అయింది, అప్పుడు చాలా ప్రమాదం అనేది జరిగిందనమాట. సో దీంతో మనకి ప్రస్తుతానికైతే ఇది ఇనాక్టివ్ స్టేజ్లో ఉంది, కానీ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రజెంట్ న్యూస్లో ఉంది ఈ తఫ్తాన్ అనే అగ్నిపర్వతం. ఎందుకంటే దాని యొక్క లార్జ్ అనేది పెరుగుతూ ఉందన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ 1 తమిళనాడు, ఆప్షన్ 2 కర్ణాటక, ఆప్షన్ 3 కేరళ, ఆప్షన్ 4 మహారాష్ట్ర. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ మనకి కేరళలో ఉందన్నమాట. ఎందుకు ఇది ఇప్పుడు న్యూస్లో ఉంది రీసెంట్గా అంటే కనుక 2 కొత్త స్పీసీస్ని అక్కడ కనుగొనడం జరిగింది. దాంతో మనకి కేరళ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది న్యూస్లో ఉంది. మరి తమిళనాడులో ఏమేమి నేషనల్ పార్క్స్ ఉన్నాయనేసి ఒకసారి చూద్దామా? గుండి నేషనల్ పార్క్ ఉంది, మధుమలై, గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఈ నేషనల్ పార్క్స్ అనేవి ఉన్నాయన్నమాట మనకి ఎక్కడ? తమిళనాడులో. అలాగే కర్ణాటకలో బందీపూర్ నేషనల్ పార్క్ ఉంది, బన్నేర్ ఘాట్, ఇక్కడ ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ కూడా ఉందండి. ఇక్కడేమో బన్నేర్ ఘాట్ నేషనల్ పార్కు, భద్రా నేషనల్ పార్కు, ఇవన్నీ మనకి కర్ణాటకలో ఉన్నాయి. అలాగే మహారాష్ట్రలో వచ్చేసి తడోబా, ఇంకా ఏమేమి నేషనల్ పార్క్స్ ఉన్నాయంటే సంజీవ్ గాంధీ, పెంచ్ నేషనల్ పార్కు, చందౌల్ నేషనల్ పార్కు, ఇక్కడ కర్ణాటకలో నాగర్హోల్. ఇవన్నీ కూడా మనకి మహారాష్ట్రలో ఉండడం జరిగింది. ప్రజెంట్ అయితే కేరళలో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఉందనేసి థర్డ్ ఆప్షన్ ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ డిజైన్ అండ్ డెవలప్డ్ ద ఆకాష్ మిసైల్ సిస్టమ్? ఆకాష్ క్షిపణి వ్యవస్థను ఏ సంస్థ రూపొందించి అభివృద్ధి చేసింది? ఆప్షన్ 1 ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో. ఆప్షన్ 2 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO. ఆప్షన్ 3 హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్. ఆప్షన్ 4 భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఏ సంస్థ మనకి ఆకాష్ క్షిపణిని రూపొందించింది అంటే కనుక DRDO దీన్ని రూపొందించడం జరిగింది. డిఫెన్స్ రీసెర్చ్
అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు రూపొందించారనమాట. ఈ ఆకాశ్ అనే క్షిపణి, ఈ ఆకాశ్ అనే మిసైల్ మనకి సర్ఫేస్ టు ఎయిర్ అన్నమాట, ఎయిర్ మిసైల్. ఇది మనకి ఇండిజినస్ మిసైల్ సిస్టమ్ అన్నమాట. మనమే రూపొందించుకున్నాం, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకున్న మిసైల్ సిస్టము. దీనికి ఈ మధ్య రీసెంట్గా మనకి బ్రెజిల్తో ఒప్పందాలు కుదిరాయి వీటిని ఎగుమతి చేయాలా అనేసి. సెకండ్ ఆప్షన్ ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సముద్ర శక్తి 2025 ఈజ్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? సముద్ర శక్తి 2025 వ్యాయామం అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడింది? ఆప్షన్ 1 ఆస్ట్రేలియా, ఆప్షన్ 2 ఇండోనేషియా, ఆప్షన్ 3 చైనా, ఆప్షన్ 4 జపాన్. మనకి సముద్ర శక్తి విన్యాసాలు అనేవి నావల్ అన్నమాట, మ్యారిటైమ్ ఎక్సర్సైజెస్. ఇవి బైలేటరల్ ఎక్సర్సైజెస్. అయితే ఏ దేశానికి మధ్య జరుగుతాయి అంటే ఇండియాకు అలాగే ఇండోనేషియాకు జరుగుతాయి. ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి ఇవి అని అంటే కనుక 2018 యాక్టిస్ట్ పాలసీ ఉంది కదా మనకి, దాంట్లో భాగంగా స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అయితే 2025 అక్టోబర్ 14th నుండి 17th వరకు జరిగాయి. ఎక్కడ జరిగాయి అంటే కనుక విశాఖలో జరిగాయి. INS కవరట్టి అనేది మనకి పాల్గొందనమాట ఈ సముద్ర శక్తి విన్యాసాలలో. సెకండ్ ఆప్షన్ ఇక్కడ కరెక్ట్. నెక్స్ట్ మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ రాజ్యసభలోని గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? మనకి ఆప్షన్ 1 260, ఆప్షన్ 2 250, ఆప్షన్ 3 210, ఆప్షన్ 4 150. మనకి గరిష్ట సభ్యుల సంఖ్య వచ్చేసి ఆప్షన్ 2 250 మెంబర్స్ ఉంటారనమాట. వీళ్ళలో కూడా 238 మెంబర్స్ ఎలక్ట్ అవుతారు, ప్లస్ 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారనమాట. ఏ విభాగాల నుంచి అని అంటే కనుక కళలు, సాహిత్యము, అలాగే శాస్త్ర రంగము, ఇలాంటి వివిధ రంగాల నుంచి 12 మందిని ప్రెసిడెంట్ నామినేట్ చేయడం జరుగుతుంది రాజ్యసభకు. మరి వీరి ఎన్నిక అనేది ఏ విధంగా జరుగుతుంది? అసలు రాజ్యసభను గురించి తెలుసుకుందాం. రాజ్యసభను గురించి మనకి ఆర్టికల్ 80 అనేది చెప్తుందన్నమాట. మరి రాజ్యసభ ఫస్ట్ మనకి 1990లోనే ఎగువ సభగా ఉండింది. తర్వాత 1921లో దీన్ని అమల్లోకి తీసుకొని వచ్చారు. తర్వాత ఏమైందంటే 1952 ఏప్రిల్ 23న మనకి ఈ రాజ్యసభ అనేసి పేరు పెట్టారు. ఎవరు పెట్టారు అంటే కనుక సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాజ్యసభ అనేసి నామకరణం చేశారు. అంతకుముందు ఎగువ సభ అని పిలిచేవాళ్ళు అనమాట. మరైతే ఈ రాజ్యసభ సభ్యులను ఏ విధంగా ఎన్నుకుంటాము అనేది చూద్దాం. రాజ్యసభ సభ్యుల్ని ఏ విధంగా ఎన్నుకుంటామంటే నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా ఎన్నుకుంటాము. అసలు ఏంటి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అనేసి చూసుకుంటే కనుక మనకి శాసనసభకు అంటే విధాన సభకు ఎన్నికవుతారు కదా సభ్యులు. ఈ విధాన సభకు ఎన్నికైన సభ్యులు ఎన్నిక అనేది నిర్వహిస్తారనమాట. ఎన్నిక అనేది నిర్వహించి మొత్తం ఆ స్టేట్లో రాజ్యసభకు ఎన్ని స్థానాలు ఉంటే అన్ని స్థానాలకు కలిపి పోటీ చేస్తారు. పోటీ చేసినప్పుడు ఆ ఎన్నిక అనేది నిర్వహిస్తారు. ఎవరు? శాసనసభ్యులు ఉంటారు కదా, అదే విధాన సభ సభ్యులు అనేసి చెప్తాము. ఆ విధాన సభ సభ్యులు ఎన్నిక అనేది నిర్వహిస్తారనమాట. ఈ ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది అని అంటే కనుక నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి. ఏంటి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అంటే ఇప్పుడు 4 పోటీ చేస్తున్నారు అనుకుందాం. ఈ 4కి మనము ప్రిఫరెన్స్ ఇవ్వాలి. 1వ వ్యక్తి, 2వ వ్యక్తి, 3వ వ్యక్తి, 4వ వ్యక్తి అనుకోండి. మన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి ఇవ్వాలి. నేను 2వ వ్యక్తికి ఇవ్వాలనుకుంటున్నాను, తనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. తర్వాత 1వ వ్యక్తికి నా 2వ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, 3వ వ్యక్తికి నేను 3వ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఇలా ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తామన్నమాట. అసలు ఈ ఎన్నిక అనేది మనకి ఓపెన్ బ్యాలెట్ పద్ధతి ద్వారా జరుగుతుంది. ఏంటి ఓపెన్ బ్యాలెట్ పద్ధతి అని అంటే మనం ఓటు వేసిన తర్వాత ఎవరికి వేసాము అంటే అధికార పార్టీ ఉందనుకోండి, పార్టీ చెప్పిన వ్యక్తికే వేశారా లేదంటే వేరే వాళ్ళకు వేశారా అనేసి పార్టీ వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క మనుషుల్ని నియమిస్తారనమాట. వాళ్ళకి మనం చూపించాలి మన బ్యాలెట్ని ఓపెన్ చేసి. మనకి ఈ విధమైన పద్ధతి సాధారణంగా మనం ఓటింగ్ చేసేటప్పుడు ఎమ్మెల్యేస్కి, ఎంపీస్ని మనం ఎన్నుకునేటప్పుడు ఈ విధమైన పద్ధతి ఎన్నుకోమన్నమాట. ఫస్ట్ ఎవరికైతే ఓటు వేస్తామో వాళ్ళకు మాత్రమే ఓటు, ఒక్కరికి వేసే ఛాన్సే ఉంటుంది. కానీ ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఇస్తాము. ఈ విధంగా ఓపెన్ బ్యాలెట్ పద్ధతి ద్వారా వీళ్ళకి ఎన్నిక అనేది నిర్వహించి ప్రిఫరెన్స్లు అనేవి ఇచ్చుకుంటూ వెళ్తారు. ఈ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత కౌంట్ చేస్తారు. ఎవరికి ప్రిఫరెన్స్ ఎక్కువ, ఫస్ట్ మొదటి ప్రిఫరెన్స్ వచ్చిన వ్యక్తిని కౌంట్ చేసుకుంటారనమాట. కౌంట్ చేసుకొని ఎన్ని స్థానాలు అయితే ఉంటాయో అన్ని స్థానాలు బై అక్కడ శాసనసభ ఈ విధాన సభకు ఎంతమంది సభ్యులైతే ఉంటారో
రాష్ట్రంలో ఆ విధానసభ సభ్యులు బై చేస్తారు. ఇలా బై చేసిన తర్వాత వచ్చేదానికి +1 యాడ్ చేస్తారు. అప్పుడు మనకి మినిమం ఓటింగ్ అనేది వస్తుందన్నమాట. ఆ మినిమం ఓటింగ్ వచ్చేంత వరకు చేస్తారు. ఫస్ట్ వ్యక్తిని తీసుకుంటారు. ఇంకా మిగిలిన ఓట్లు ఉంటాయి కదా, ఈ వ్యక్తికి ఇప్పుడు ఫర్ సపోజు 4 మెంబర్స్ 4 స్థానాలు ఖాళీగా ఉన్నాయనుకుందాం ఆ రాష్ట్రంలో. ఈ 4 స్థానాలు ఖాళీగా ఉంటే రాజ్యసభ స్థానాలు దానికి పోటీ చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు 180 మంది ఉన్నారనుకుందాం. 180/4 చేసి దీనికి +1 యాడ్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి విన్ అయినట్టు చెప్తారనమాట. అయితే మిగిలిన ఓట్లను ఏం చేస్తారు అని అంటే కనుక రెండవ ప్రిఫరెన్స్ ఇచ్చిన వ్యక్తికి కలుపుతారనమాట. ఈ విధంగా నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అనేది చెప్తాము. ఇదే పద్ధతి మనకి రాష్ట్రపతి ఎన్నికకు కూడా ఈ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిని అవలంబిస్తాము. ఇది మనకి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి. ఈ విధంగా ఎన్నుకుంటారనమాట. మరి అయితే రాజ్యసభకు అత్యధిక స్థానాలు కలిగిన స్టేట్ ఏది? రాజ్యసభ స్థానాలు అంటే యూపీ మనకి 31 స్థానాలు కలిగి ఉంది. ఆ తర్వాత వచ్చేసి మనకి మహారాష్ట్ర 19 స్థానాలను కలిగి ఉంది. తమిళనాడు వచ్చేసి 18 స్థానాలు కలిగి ఉందన్నమాట. మరి ఏపీకి ఎన్ని ఉన్నాయి రాజ్యసభ స్థానాలు అని అంటే కనుక 11 ఉన్నాయి. ఏపీతో పాటు గుజరాత్కి అలాగే మధ్యప్రదేశ్కి కూడా 11 స్థానాలే ఉన్నాయన్నమాట. తెలంగాణకు వచ్చేసి మనకి 7 స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా అస్సాంకి పంజాబ్కి కూడా ఈ 7 స్థానాలే ఉన్నాయి. ఇది మనకి రాజ్యసభకు సంబంధించి రాజ్యసభ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది. 250 మెంబర్స్ ఉంటారు. 238 మెంబర్స్ ఏమో ఎలక్ట్ అవుతారు. మిగిలిన 12 మెంబర్స్నేమో రాష్ట్రపతి నామినేట్ చేస్తారనమాట. అయితే ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు మనకి రాజ్యసభలో అంటే 245 మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారనమాట. ఆప్షన్ 2 అనేది ఇక్కడ కరెక్ట్. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్? ప్రణాళికా సంఘం మొదటి చైర్మన్ ఎవరు? ప్రణాళికా సంఘం. ఈ ప్రణాళికా సంఘం అనేది మనకి అసలు ప్రణాళికా సంఘం అంటే ఏంటి, ప్రణాళికా సంఘం ఏం చేస్తుంది అనేది చూద్దాం. ఒక దేశంలోని వనరులు మనకి లభించే వనరులు ఎన్ని ఉన్నాయి, దేశంలో లభించే వనరులు ఎన్ని ఉన్నాయి, వాటిని అభివృద్ధికి ఏ విధంగా వాడాలి అనేసి ప్రణాళికను సిద్ధం చేస్తుంది మన ప్రణాళికా సంఘము. ఈ ప్రణాళికా సంఘం అనేది మనకి 1950లో ఏర్పడింది అనమాట. ఈ ప్రణాళికా సంఘం ఏర్పడిన తర్వాత అసలు ఏ విధంగా ఉంటుంది, ప్రణాళికా సంఘంలోని సభ్యులు, ఈ ప్రణాళికా సంఘము ఏం చేస్తుందంటే ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ప్రణాళికను సిద్ధం చేసిన తర్వాత దీన్ని నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి పంపిస్తుందన్నమాట. ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏం చేస్తుందంటే ఇది పంపించిన ప్రణాళికలో ఏమైనా ముసాయిదా అంటాము, ఇది మన ప్రణాళికా సంఘం పంపించిన ప్రణాళికలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేస్తుందన్నమాట. చేసిన తర్వాత చివరిగా పార్లమెంటుకు పంపిస్తుంది. ఇది కేవలం సలహా సంఘమేనండి, మనకి చట్టబద్ధమైనది కాదు, రాజ్యాంగబద్ధమైనది కాదు ప్రణాళికా సంఘం అనేది. ఈ పార్లమెంట్ ఏం చేస్తుందంటే నామమాత్రంగా జస్ట్ ఆమోదం తెలపాలి, అంతేగాని మార్పులు చేర్పులు ఏమీ చేయడానికి అవకాశం లేదన్నమాట. ఈ విధంగా మనకి తర్వాత పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఈ ప్రణాళికా సంఘము ప్రతిపాదించిన ప్రతిపాదనలు అమల్లోకి వస్తాయి. మరి అయితే ఈ విధంగా మనకి ప్రణాళికా సంఘం ఏర్పడింది. ప్రణాళికా సంఘంకు మొదటి చైర్మన్గా, అసలు చైర్మన్గా ఎవరు ఉంటారు ప్రణాళికా సంఘంకు అని అంటే కనుక ప్రధాని గారు ఉండడం జరుగుతుందన్నమాట. పిఎం ఉంటారు, ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా. మనకి ఫస్ట్ చైర్పర్సన్ ఎవరు అని అంటే కనుక జవహర్లాల్ నెహ్రూ, మన ఫస్ట్ పిఎం ఆయన కదా, ఆయన ఉన్నారనమాట. ఈ విధంగా చెప్తాం. మరి అయితే డిప్యూటీ చైర్పర్సన్ కూడా ఉంటారు ప్రణాళికా సంఘంలో. ఎవరెవరు ఉంటారు అసలు అని అంటే కనుక ఒక చైర్మన్ ఉంటారు, అలాగే ఒక డిప్యూటీ చైర్పర్సన్ ఉంటారు. మిగిలిన సభ్యులు ఏ విధంగా ఉంటారు అని అంటే కనుక అన్ని రాష్ట్రాల సీఎంస్ అనేది ఇందులో ఉంటారు, అలాగే క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఇందులో ఉంటారనమాట. మరి ఫస్ట్ డిప్యూటీ చైర్పర్సన్గా ఎవరున్నారు? చైర్పర్సన్గా ఏమో జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు, గుల్జారీ లాల్ నందా గారు డిప్యూటీ చైర్పర్సన్గా ఉన్నారు. చివరి చైర్పర్సన్ ఎవరు ప్రణాళికా సంఘానికి అంటే కనుక నరేంద్ర మోదీ గారు అన్నమాట. అలాగే చివరి డిప్యూటీ చైర్పర్సన్గా ఎవరున్నారు అంటే కనుక మాంటెన్ సింగ్ అహ్లూవాలియా గారు. మాంటెంజ్ సింగ్ అహ్లూవాలియా. ఇది మనకి ప్రణాళికా సంఘానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్.
థర్డ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు స్కేల్ ద ఎవరెస్ట్ మౌంట్? ఆప్షన్ 1 బచేంద్రి పాల్, ఆప్షన్ 2 అరుణిమా సిన్హా, ఆప్షన్ 3 ప్రేమలత అగర్వాల్, ఆప్షన్ 4 మలావత్ పూర్ణ. ఫస్ట్ ఆప్షన్ మనకు కరెక్ట్ అనమాట. బచేంద్రి పాల్ గారు మనకి ఎవరెస్ట్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళగా నిలవడం జరిగింది. మరి మలావత్ పూర్ణ ఈ అమ్మాయి వచ్చేసి మనకి అతి చిన్న వయసులోనే అతి పిన్న వయస్కురాలు, ఎవరెస్ట్ అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు, ఏజ్ వచ్చేసి 14 years అనమాట. మన తెలంగాణ స్టేట్కి చెందిన అమ్మాయి మలావత్ పూర్ణ. అయితే ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ కరెక్ట్. నెక్స్ట్, యూపీఎస్సీ చైర్మన్ను ఎవరు నియమిస్తారు? హూ అపాయింట్స్ ద చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ? ఆప్షన్ 1 చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉండరు కదా మనకి. ఆప్షన్ 2 ప్రెసిడెంట్, ఆప్షన్ 3 మెంబర్స్ ఆఫ్ బోత్ ది హౌసెస్, ఆప్షన్ 4 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. భారత ముఖ్యమంత్రి, ఆప్షన్ 2 రాష్ట్రపతి, ఆప్షన్ 3 ఉభయ సభల సభ్యులు, ఆప్షన్ 4 భారత ఎన్నికల కమిషనర్. ఎవరు అపాయింట్ చేస్తారు యూపీఎస్సీ చైర్పర్సన్ అంటే కనుక మనకి రాష్ట్రపతి అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అనమాట. మరి రాష్ట్రపతి అసలు యూపీఎస్సీని గురించి చెప్పే ఆర్టికల్స్ ఏవి మనకంటే ఆర్టికల్ 315 నుండి 323 వరకు యూపీఎస్సీని గురించి చెప్తుంది అనమాట. అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి చెప్తుంది. ఇది ఎన్నవ భాగంలో మెన్షన్ చేశారు అంటే రాజ్యాంగంలో 14వ భాగంలో మెన్షన్ చేయడం జరిగింది. 14వ భాగంలో పెట్టాము. మరి ఆర్టికల్ 315 ప్రకారం మనకు యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది, అలాగే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది, అలాగే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది కూడా ఉంటుందన్నమాట. జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది కూడా. అయితే యూపీఎస్సీని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఆర్టికల్ 315 సబ్ క్లాస్ 1 ప్రకారము మనకి రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు యూపీఎస్సీ చైర్పర్సన్ని. ఎలా? ఒక చైర్పర్సన్ ఉంటారు, అలాగే రాష్ట్రపతి నిర్ణయించిన మేరకు అందులో సభ్యులు ఉంటారనమాట. ప్రస్తుతానికైతే మనకి 10 members ఉండడం జరిగింది. రాష్ట్రపతి ఎంతమందిని నియమించాలనుకుంటే అంతమంది సభ్యులు, రాష్ట్రపతి నిర్ణయించిన మేరకు సభ్యులు ఉంటారు. ప్రస్తుతానికి 10 members ఉన్నారు. మరైతే వీళ్ళు పదవీ కాలం ఏ విధంగా ఉంటుందంటే కనుక 65 years. వీళ్ళకి 65 సంవత్సరాలు వచ్చేంత వరకు పదవిలో ఉంటారు, లేదంటే కనుక 6 సంవత్సరాలు, ఏది ముందైతే కనుక దాన్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. 6 సంవత్సరాలు ఆలోపు 65 సంవత్సరాలు వస్తే కనుక అప్పుడే మనకి వీళ్ళను పదవి నుంచి తొలగించడం, అదే పదవీ విరమణ పొందుతారు. మరైతే వీళ్ళ పదవి యొక్క తొలగింపు అనేది ఏ విధంగా ఉంటుందని చూద్దాము. పదవీ తొలగింపు అనేది దివాలా తీయడము, అలాగే లాభదాయక పదవులలో ఉండడము, ఈ 2 కారణాల చేత అయితే కనుక రాష్ట్రపతి తొలగిస్తారు. అలా కాకుండా అక్రమాలకు అవినీతికి పాల్పడ్డారని అనుకోండి, అక్రమాలకు అవినీతికి పాల్పడినప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించి ఆ తర్వాత రాష్ట్రపతి తొలగించాలి. దివాలా తీసినప్పుడు, లాభదాయక పదవులు పొందినప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత ఏం విచారణ జరపాల్సిన అవసరం లేదు, రాష్ట్రపతి తొలగిస్తారనమాట. ఇక్కడ మనకి చైర్పర్సన్ని ఎవరు అపాయింట్ చేస్తారు, ఎన్ని సంవత్సరాలు ఉంటారు, ఇదంతా కూడా మనకి స్టేట్మెంట్స్ వైజ్లో ఏప్రిల్లో 2025 ఏప్రిల్లో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ జరిగింది. అందులో క్వశ్చన్ అనమాట ఇది. ఈ విధంగా మనకి ఒక చైర్మన్ ఉంటారు, 10 members, ప్రస్తుతానికైతే 10 members ఉన్నారు, రాష్ట్రపతి నియమిస్తారనమాట. ఇది దీనికి సంబంధించి. ప్రస్తుతానికైతే మనకి ఎవరు యూపీఎస్సీ చైర్పర్సన్గా ఉన్నారు? అజయ్ సేత్. ఎవరు? అజయ్ సేత్ గారు ఉన్నారనమాట యూపీఎస్సీ చైర్పర్సన్ ప్రస్తుతానికి. నెక్స్ట్, విచ్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈజ్ ద లార్జెస్ట్? మానవ శరీరంలోని అతిపెద్ద ఎముక ఏది? హ్యూమరస్, ఫేమర్, రేడియస్, టిబియా. ఫీమర్ అనే ఎముక అనమాట. ఈ ఫీమర్ అనే ఎముక ఎక్కడ ఉంటుందంటే మనకి థై బోన్లో ఉంటుందన్నమాట. ఇది థైలో ఉంటుంది. నెక్స్ట్, మై మదర్ ఎట్ 66. మై మదర్ హూ వ్రోట్ ద లిరికల్ పోయం మై మదర్ అట్ 66. మై మదర్ అట్ 66 లిరికల్ను ఎవరు రాశారు? ఆప్షన్ 1 కమలాదాస్, ఆప్షన్ 2 అశోక్ మిత్రన్, ఆప్షన్ 3 రాబర్ట్ ఫ్రాస్ట్, ఆప్షన్ 4 రవీంద్రనాథ్ ట్యాగూర్. కమలాదాస్ గారు మనకి ఈ రచన అనేది చేశారనమాట. నెక్స్ట్, కింది వారిలో భారతీయ సినిమా పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ 1 రాజ్ కపూర్, ఆప్షన్ 2 పృథ్వీరాజ్ కపూర్, ఆప్షన్ 3 దాదాసాహెబ్ ఫాల్కే, ఆప్షన్ 4 సత్యజిత్ రే. Who among the following is known as the father of Indian cinema? 1 Raj Kapoor, option 2
పృథ్వీరాజ్ కపూర్, ఆప్షన్ 3 దాదాసాహెబ్ పాల్కే, ఆప్షన్ 4 సత్యజిత్ రే. మనకి భారత సినిమా పితామహుడు అనేసి దాదాసాహెబ్ పాల్కేని పిలవడం జరుగుతుందన్నమాట. అవార్డ్స్ కూడా ఇస్తాం కదా, దాదాసాహెబ్ పాల్కే అవార్డ్స్. నెక్స్ట్, ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ కంప్యూటర్స్ the time taken to receive data from a storage device or to obtain data from a peripheral unit is known as. కంప్యూటర్ల సందర్భంలో నిల్వ పరికరం డేటాను స్వీకరించడానికి లేదా పరదీయ యూనిట్ నుండి డేటాను పొందడానికి పట్టే సమయాన్ని డాష్ అంటారు. ఆప్షన్ 1 టైమ్ స్కిల్లింగ్, ఆప్షన్ 2 యాక్సెస్ టైం, ఆప్షన్ 3 డౌన్ టైం, ఆప్షన్ 4 టైమ్ షేరింగ్. యాక్సెస్ టైం అనేసి చెప్తామన్నమాట. ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని కింది ఏ ఆర్టికల్ కింద అంతర్రాష్ట్ర వివాదాలలో సమన్వయం కోసం అంతర్రాష్ట్ర కౌన్సిల్ని ఏర్పాటు చేయబడింది? అండర్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ అన్ ఇంటర్స్టేట్ కౌన్సిల్ బీయింగ్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ కోఆర్డినేటింగ్ ఇన్ ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్? మనకి అంతర్రాష్ట్ర కౌన్సిల్ని ఏ ఆర్టికల్ చెప్తుంది అని అంటే కనుక ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఆర్టికల్ 19, సెకండ్ ఆప్షన్ ఆర్టికల్ 263, థర్డ్ ఆర్టికల్ 356, ఫోర్త్ ఆప్షన్ ఆర్టికల్ 352. మనకి అంతర్రాష్ట్ర కౌన్సిల్ గురించి, స్టేట్ కౌన్సిల్ గురించి ఏది చెప్తుంది అని అంటే కనుక ఆర్టికల్ 263 అనేది చెప్తుందన్నమాట. ఆర్టికల్ 262, ఈ 262 ఆర్టికల్ మనకేం చెప్తుందంటే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను గురించి చెప్తుందన్నమాట. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను గురించి. మరి ఆర్టికల్ 19 ఏం చెప్తుంది? భావ ప్రకటన స్వేచ్ఛను గురించి చెప్తుందన్నమాట. ఇది మనకి ప్రాథమిక హక్కుల్లో వస్తుంది, ముందు క్లాసెస్లో తెలుసుకుందాం. ఆర్టికల్ 19 అనేది ప్రస్తుతానికి భావ ప్రకటన స్వేచ్ఛ. నెక్స్ట్, ఆర్టికల్ 356 అనేది రాష్ట్రపతి పాలనను గురించి చెప్తుంది. అలాగే ఆర్టికల్ 352 వచ్చేసి మనకి అత్యవసర పరిస్థితిని గురించి చెప్తుంది అనమాట, అంటే నేషనల్ ఎమర్జెన్సీని గురించి చెప్తుంది. అలాగే ఆర్టికల్ 360 అనేది దేని గురించి చెప్తుందంటే ఆర్థిక అత్యవసర పరిస్థితిని గురించి చెప్తుంది. ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్. అంతర్రాష్ట్ర కౌన్సిల్ గురించి అయితే చెప్పేది ఆర్టికల్ 263. నెక్స్ట్, సాంచీ స్తూప ఈజ్ సిచ్యుయేటెడ్ నియర్ సిటీ ఆఫ్ డాష్. సాంచీ స్తూపం డాష్ నగరానికి సమీపంలో ఉంది. ఆప్షన్ 1 భోపాల్, ఆప్షన్ 2 గ్వాలియర్, ఆప్షన్ 3 ఆగ్రా, ఆప్షన్ 4 ఝాన్సీ. మనకి సాంచీ స్తూపం వచ్చేసి ఏ నగరానికి దగ్గరలో ఉందంటే కనుక భోపాల్లో ఉందన్నమాట. మరి ప్రజెంట్ ఉన్న బౌద్ధ స్తూపాలలో ఇదే అతి పెద్దది ప్రస్తుతానికి మనకైతే. మరి ఇంతకుముందు ఉన్న దాంట్లో అయితే కనుక అమరావతి స్తూపం అనేది పెద్దదన్నమాట. ఏపీలో ఉన్న అమరావతి స్తూపము అతి పెద్దగా ఉంది. ప్రజెంట్ ఇది పెద్దది కాదు, సాంచీ స్తూపమే పెద్దది. నెక్స్ట్, 1992లో బ్రెజిల్లో జరిగిన యునైటెడ్ నేషన్స్ కన్సర్న్ ఆన్ ఎన్విరాన్మెంటల్ అండ్ డెవలప్మెంట్ ఇలా కూడా పిలుస్తారు. ద యునైటెడ్ నేషన్స్ కన్సర్న్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ దట్ వాస్ హెల్డ్ ఇన్ బ్రెజిల్ ఇన్ 1992 ఈజ్ నౌన్ యాజ్. మనకి బ్రెజిల్లో జరిగిన సమ్మిట్ని యునైటెడ్ నేషన్స్ కన్సర్న్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 ఎస్ఎస్ సమ్మిట్, ఆప్షన్ 1 ఎన్ఎస్ సమ్మిట్, ఆప్షన్ 2 ఎర్త్ సమ్మిట్, ఆప్షన్ 3 G20 సమ్మిట్, ఆప్షన్ 4 బ్రిక్స్ సమ్మిట్. ఎర్త్ సమ్మిట్ అనేసి పిలుస్తాం అనమాట. ఏమని పిలుస్తాము? ఎర్త్ సమ్మిట్ అనేసి పిలుస్తాం. UNCEDని ఎర్త్ సమ్మిట్ అనేసి కూడా పిలుస్తాం. ఇది 1992లో జరిగింది. ప్రస్తుతానికి మనకి ఇందులో 179 దేశాలు అనేవి ఇందులో భాగస్వామ్యాన్ని పొంది ఉన్నాయి. అసలు ఏంటి సమ్మిట్, ఎందుకు తీసుకొని వచ్చాము అనేసి చూస్తే కనుక మొట్టమొదటిసారిగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్న సమ్మిట్ ఏది అంటే ఈ ఎర్త్ సమ్మిట్ అనే చెప్పాలి. ఆప్షన్ 2 కరెక్ట్ అనమాట. ఎర్త్ సమ్మిట్ ఈ SDGs గురించి చెప్పిన తొలి సమ్మిట్ అనమాట. ఏం చెప్పుకున్నారు ఈ సమ్మిట్లో అని అంటే కనుక గ్రీన్ హౌస్ గ్యాసెస్ని బాగా తగ్గించాలి, శిలాజ ఇంధనాలకు బదులు పునరుత్పాదక ఇంధనాలను వాడాలన్నమాట. అలాగే మనం వాటర్ వాడకాన్ని బాగా చూసి వాడుకోవాలి, అంటే తగ్గించి వాడుకోవాలి అనేసి చెప్పింది. వేస్టేజ్ చేయకూడదు. అలాగే ఇంకా ఏం చెప్పింది అంటే కనుక సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది సాధించాలి అనేసి మనకి ఈ సమ్మిట్లో చెప్పుకోవడం జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే కనుక బ్రెజిల్లో రియో డి జెనీరో అనే ప్రాంతంలో.
ఈ ఎర్త్ సమ్మిట్ అనేది జరిగిందనమాట. దీని తర్వాతనే మనకి ఎజెండా 21 ఇలాంటివన్నీ తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ యుఎన్ యొక్క 8వ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఏ దేశానికి చెందినవాడు? బాన్ కీ మూన్ ద 8th సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ ఈజ్ ఫ్రమ్ ఈయన ఏ దేశానికి చెందినవాడు అంటే ఆప్షన్ 1 జపాన్, ఆప్షన్ 2 చైనా, ఆప్షన్ 3 దక్షిణ కొరియా, ఆప్షన్ 4 ఉత్తర కొరియా. మనకి సౌత్ కొరియాకి చెందిన వ్యక్తి 8వ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్. ఈయన మనకి అసలు యుఎన్ సెక్రటరీ జనరల్ ఎప్పుడు ఏర్పడింది అని అంటే కనుక 1924లో ఏర్పడడం జరిగిందనమాట, యునైటెడ్ నేషన్స్. అయితే మనకి ప్రజెంట్ ఎవరున్నారు యుఎన్ సెక్రటరీ జనరల్గా అనేసి చూసుకుంటే కనుక ఆంటోనియో గుటెరస్. ఈయన వచ్చేసి 9వ పర్సన్ అనమాట. ఈయన టెన్యూర్ మనకి 2017లో ఈయన 9వ సెక్రటరీ జనరల్గా అపాయింట్ అయ్యారు. అయితే మళ్ళీ రెండవసారి కూడా ఈయన పదవిని పొడిగించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈయన ఎంతవరకు ఉంటారంటే 2026 వరకు ఉంటారనమాట. ఫస్ట్ నుంచి జనరల్ సెక్రటరీస్ని చూసుకుంటే మనకి ఫస్ట్ జనరల్ సెక్రటరీ వచ్చేసి ట్రిగ్వేలింగ్ ఉన్నారు. అలాగే సెకండ్ వచ్చేసి దాగ్ హమ్మర్స్ జోల్డ్. 3వ సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్కి ఎవరున్నారంటే యుథాంట్ ఉన్నారు. అలాగే 4th సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్గా కార్ట్వాల్ హైమ్ గారు ఉన్నారు. 5th సెక్రటరీ జనరల్గా జేవియర్ కుల్లర్ ఉన్నారు. 6th సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్గా బోట్రోస్ షూలీ ఉన్నారు. అలాగే 7th సెక్రటరీ జనరల్గా ఎవరున్నారంటే కోఫీ అన్నన్ గారు ఉండడం జరిగింది. నెక్స్ట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ రిమార్క్డ్ దట్ సౌత్ ఆఫ్రికా మేడ్ ద మహాత్మా? సౌత్ ఆఫ్రికా మేడ్ ద మహాత్మా అని క్రింది వారిలో ఎవరు పేర్కొన్నారు? ఇది పేరు పొందారు కాదు, పేర్కొన్నారు. ఆప్షన్ 1 బిపిన్ చంద్రపాల్, ఆప్షన్ 2 చంద్ర దేవసేనన్, ఆప్షన్ 2 బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ 4 జవహర్లాల్ నెహ్రూ. ఆప్షన్ 2 ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ అనమాట. చంద్రన్ దేవసేన్ గారు పేర్కొన్నారు. ఏమని? సౌత్ ఆఫ్రికా మేడ్ ద మహాత్మా అని. అసలు ఏ సందర్భంలో ఈయన అసలు ఎందుకు ఇచ్చారు ఈ స్టేట్మెంట్ అనేసి చూసుకుంటే కనుక మనకి 1893లో గాంధీ గారు దాదా సేట్ అనే వ్యక్తిని గురించి వాదించడం కోసము సౌత్ ఆఫ్రికా వెళ్లాల్సి వచ్చిందనమాట. అప్పుడే మనకి గాంధీ గారు సౌత్ ఆఫ్రికా వెళ్ళారు. అది కూడా ఏ పర్పస్ పైన అంటే కనుక ఇండియన్ ఓటింగ్ గురించి ఈయనకి ఏదో కేసు ఉంటే ఆ కేసును వాదించడం కోసం వెళ్ళారు. అలాగే 1894లో నాటల్ ఇండియన్ కాంగ్రెస్ అనే సంస్థను కూడా అక్కడ స్థాపించారనమాట. అలాగే మనకి గాంధీజీ గారి గురించి గిర్మిటియా అనేసి సౌత్ ఆఫ్రికా పీపుల్ ఆయన్ని అప్పుడు పిలిచారనమాట. ఏ సందర్భంలో ఈ గిర్మిటియా అనేసి పిలిచారు? గిర్మిటియా అంటే కనుక సోదరుడు అనేసి అర్థం వస్తుందన్నమాట. ఏ సందర్భంగా పిలిచారని అంటే మనకి బాలస్వామి అనే ఒక కూలీ పైన, ఏం పేరు? బాలస్వామి అనే కూలీ పైన బ్రిటిష్ వాళ్ళు దాడి చేస్తారనమాట. దాన్ని ఈయన మన గాంధీ గారు అడ్డుకొని న్యాయస్థానం దగ్గరికి తీసుకెళ్తారు. న్యాయస్థానం దగ్గర తీసుకెళ్ళి అతనికి న్యాయం అనేది చేస్తారు. ఆ సందర్భంలో మనకి గిర్మిటియా అనేసి చెప్తామన్నమాట. అనే ఒక బిరుదు లాంటిది. గిర్మిటియా అంటే సోదరుడు అనేసి సౌత్ ఆఫ్రికా పీపుల్ ఆయన్ని పిలిచారు. 1906లో ఏం జరిగిందంటే సత్యాగ్రహం చేస్తారు. ఎక్కడ? ఇదంతా సౌత్ ఆఫ్రికాలోనే జరిగిందండి. సత్యాగ్రహం చేస్తారు. ఎందుకు ఈ సత్యాగ్రహం చేశారు 1906లో అని అంటే కనుక జాతి వివక్షత అనేది అక్కడ బాగా ఎక్కువగా ఉండేదన్నమాట. ఆ జాతి వివక్షతకు వ్యతిరేకంగా సత్యాగ్రహం 1906లో గాంధీజీ గారు చేశారనమాట. అదేవిధంగా 1913లో క్రైస్తవ వివాహ రద్దు అనేది జరుగుతుంది. క్రైస్తవ వివాహం ప్రకారము పెళ్లి చేసుకోవాలి, లేదంటే కనుక ఆ పెళ్ళి చెల్లదు అనేసి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింటారనమాట బ్రిటిష్ వాళ్ళు. ఆ విధంగా నష్టపోయిన వాళ్ళందరికీ మన గాంధీజీ గారు దానికి కూడా వ్యతిరేకంగా క్రైస్తవ వివాహ వ్యతిరేక బిల్లు కూడా ఈయన ఉద్యమాలు అనేవి చేపడతారు. ఈ విధంగా గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికాలో ఇన్ని మంచి పనులు చేశారు కాబట్టి మనకి సౌత్ ఆఫ్రికా మేడ్ ద మహాత్మా అనే స్టేట్మెంట్ని ఎవరిచ్చారు అంటే చంద్రన్ దేవనేసన్ గారు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. The gateway of India was built in the traditional dash style to welcome the King George V and Queen Mary to India in 1911.
11లో కింగ్ జార్జ్ V మరియు క్వీన్ మేరీలను భారతదేశానికి స్వాగతించడానికి గేట్వే ఆఫ్ ఇండియాను సాంప్రదాయ డాష్ శైలిలో నిర్మించారు. ఆప్షన్ 1 యూరోపియన్ స్టైల్, ఆప్షన్ 2 వెస్ట్రన్ స్టైల్, ఆప్షన్ 3 పర్షియన్ స్టైల్, ఆప్షన్ 4 ఇండో సార్సనిక్ స్టైల్. ఏ స్టైల్లో నిర్మించారంటే ఇండో సార్సనిక్ స్టైల్లో నిర్మించడం జరిగిందనమాట. ఏంటి ఈ శైలి అని అంటే చూద్దాము. ఇది వచ్చేసి మనకి ఇండియన్ అలాగే ఇస్లామిక్ ఈ రెండు శైలిలు కలిపి ఉన్నదే ఇండో సార్సనిక్ స్టైల్గా చెప్తాము. ఇండియన్ గేట్ అనేది మనకి ఇండో సార్సనిక్ స్టైల్లో ఉందన్నమాట. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఆధునిక విద్యుత్ జనరేటర్ డాష్ సూత్రంపై పనిచేస్తుంది. మోడర్న్ ఎలక్ట్రికల్ జనరేటర్ వర్క్స్ ఆన్ డాష్ ప్రిన్సిపల్. విద్యుత్ ప్రేరణ, ఆప్షన్ 2 అయస్కాంత ప్రేరణ, ఆప్షన్ 3 విద్యుత్ అయస్కాంత ప్రేరణ, ఆప్షన్ 4 విద్యుత్ శక్తి. ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్, ఆప్షన్ 2 మ్యాగ్నెటిక్ ఇండక్షన్, ఆప్షన్ 3 ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆప్షన్ 4 ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ బేస్ చేసుకొని మనకి మోడర్న్ ఎలక్ట్రికల్ జనరేటర్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. విద్యుత్ అయస్కాంత ప్రేరణ ద్వారా పనిచేస్తుంది. నెక్స్ట్, గుజరాత్లోని జూనాగఢ్లో గిర్నార్ కొండలు డాష్ మామిడి పండ్లకు ప్రసిద్ధి. ఏ మామిడి పండ్లకు ప్రసిద్ధి అనేసి అడుగుతున్నారు. ఆప్షన్ 1 కేసర్, ఆప్షన్ 2 దసేరి, ఆప్షన్ 3 ఆల్ఫెన్సో, ఆప్షన్ 4 తోతాపురి. కేసర్ అనే మామిడి పళ్ళు వచ్చేసి మనకి గుజరాత్లోని గిర్నార్ కొండల్లో ఫేమస్ అన్నమాట. మరి ఈ ఆల్ఫెన్సో అనేవి మనకి రత్నగిరి ఎక్కడుంది ఇదంటే కనుక మహారాష్ట్రలో, అక్కడ ఫేమస్. అలాగే దసేరి అనే మామిడి పళ్ళు యూపీలో ఫేమస్. తర్వాత తోతాపురి అనేవి మనకి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక సదరన్ ప్రాంతంలో ఫేమస్ అన్నమాట. ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ కరెక్ట్. నెక్స్ట్, చెరకు ముక్కలు డాష్ని రసాయన శక్తిగా మార్చే అత్యంత సమర్థవంతమైన వాటిలో ఒకటి. షుగర్ కేన్ ప్లాంట్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియంట్ కన్వర్ట్స్ ఆఫ్ డాష్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. ఆప్షన్ 1 ఎయిర్, ఆప్షన్ 2 సన్లైట్, ఆప్షన్ 3 జ్యూస్, ఆప్షన్ 4 వాటర్. ఆప్షన్ 1 గాలి, ఆప్షన్ 2 సూర్యకాంతి, ఆప్షన్ 3 రసం, ఆప్షన్ 4 వాటర్. సన్లైట్ని అనమాట. ఇక్కడ చెరుకు మొక్కలండి, నాట్ ముక్కలు. చెరుకు మొక్కలు సూర్యకాంతిని రసాయన శక్తిగా మార్చే అత్యంత సమర్థవంతమైన వాటిలో ఒకటి. నెక్స్ట్, ద ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ స్థాపించబడిన సంవత్సరం. ఆప్షన్ 1 1966, ఆప్షన్ 2 1967, ఆప్షన్ 3 1955, ఆప్షన్ 4 1957. 1955లో దీన్ని స్థాపించడం జరిగిందనమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయంటే కనుక మనకి వియన్నా, ఆస్ట్రియా, వియన్నాలో ఉండడం జరిగింది. దేనికోసం దీన్ని స్థాపించారు అని అంటే కనుక అణుశక్తిని శాంతియుతంగా వాడాలి అన్నదాన్ని తీసుకొని దీన్ని స్థాపించడం జరిగిందనమాట. అణుబాంబులు ఉన్నాయి కదా అని వేరే దేశాలపైన వేయడం జరిగితే, మనకు గొడవలు జరిగినప్పుడు వేరే దేశాలపైన అణ్వాస్త్రాలు ఉపయోగిస్తే ఆ దేశం చాలా రోజుల పాటు కోలుకోదు, దాని చుట్టుపక్కల ఉన్న వాటికి కూడా నష్టం కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఉపయోగించకూడదు, శాంతియుతంగా అణుశక్తిని వాడాలి అన్నదాన్ని బేస్ చేసుకొని ఈ IAEAని స్థాపించారు 1955లో. నెక్స్ట్, who is known as the foundation father of macroeconomics as a separate discipline. ప్రత్యేక విభాగంగా స్థూల ఆర్థిక శాస్త్రాన్ని స్థాపించిన వ్యక్తిగా ఎవరు పిలుస్తారు. ఆప్షన్ 1 అమర్త్య సేన్, ఆప్షన్ 2 అడమ్ స్మిత్, ఆప్షన్ 3 కార్ల్ మార్క్స్, ఆప్షన్ 4 జాన్ మెనార్డ్ కీన్స్. ఎవరంటే మనకి జాన్ మెనార్డ్ కీన్స్ని పిలవడం జరుగుతుంది స్థూల ఆర్థిక శాస్త్ర పితామహునిగా, ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ అనే చెప్తాం. నెక్స్ట్, కోవలెంట్ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ ద two atoms so that both can achieve a completely filled dash cell. రెండు అణువుల మధ్య ఎలక్ట్రాన్లను పంచుకోవడం ద్వారా సమయోజనీయ బంధాలు ఏర్పడతాయి. తద్వారా రెండు పూర్తిగా నిండి డాష్ షెల్ను సాధించగలవు. ఏ షెల్లో ఈ కోవలెంట్ బాండ్ ఏర్పడడం ద్వారా ఏ షెల్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవుతాయి అనేసి అడుగుతున్నారు. ఆప్షన్ 1 outer most shell, ఆప్షన్ 2 ప్రాపర్ షెల్, ఆప్షన్ 3 ఇన్నర్ మోస్ట్, ఆప్షన్ 4 సెంటర్. అవుటర్ మోస్ట్ షెల్లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవ్వడం జరుగుతుంది కోవలెంట్ బాండ్ ద్వారా. నెక్స్ట్, ద అబిలిటీ ఆఫ్ ద ఐ టు ఫోకస్ ఆన్ బోత్ నియర్ అండ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ బై ద అడ్జస్టింగ్ ఇస్ట్
అడ్జస్టింగ్ ఇట్స్ ఫోకల్ లెంత్ ఈజ్ కాల్డ్ డాష్ ఆఫ్ ద ఐ. కంటి ఫోకల్ పొడవును సర్దుబాటు చేయడం ద్వారా సమీప మరియు సుదూర వస్తువులపై దృష్టి పెట్టే సామర్థ్యాన్ని కంటి యొక్క డాష్ అంటారు. ఆప్షన్ 1 రిఫ్రాక్టివ్నెస్, ఆప్షన్ 2 అడ్జస్ట్మెంట్, ఆప్షన్ 3 అకామిడేషన్, ఆప్షన్ 4 సూటబిలిటీ. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అనమాట. వక్రీభవనత, ఆప్షన్ 2 సర్దుబాటు, ఆప్షన్ 3 వసతి, ఆప్షన్ 4 అనుకూలత. వసతి అనేది కరెక్ట్. మనకి మన ఐ ఉంటుంది కదా, ఈ ఐ ఫోకల్ లెంత్ అనేది ఎలా చేస్తుంది, దగ్గరగా ఉన్న వాటిని దగ్గరగా చూడడం, దూరంగా ఉన్న వాటిని దూరంగా చూడగలిగే అబిలిటీని కలిగి ఉంటుందంట. ఆ సామర్థ్యాన్ని ఏమని పిలుస్తామంటే అకామిడేషన్. నెక్స్ట్, వెన్ వాజ్ ద ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ స్టార్టెడ్? మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు ప్రారంభమైంది? ఆప్షన్ 1 అక్టోబర్ 1929, ఆప్షన్ 2 సెప్టెంబర్ 1931, ఆప్షన్ 3 ఆగస్ట్ 1932, ఆప్షన్ 4 నవంబర్ 1930. మనకి మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది అని అంటే కనుక నవంబర్ 30న జరిగిందనమాట. 1930 నవంబర్లో జరిగింది మొదటి రౌండ్ టేబుల్ సమావేశాలు. మొత్తం మనం రౌండ్ టేబుల్ సమావేశాల గురించి చూసాం కదా. 1930లో మొదటి రౌండ్ టేబుల్, అలాగే 1931 నుండి 32 వరకు రెండవ రౌండ్ టేబుల్ సమావేశము, అలాగే 1931లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం, 1932లో మూడవ రౌండ్ టేబుల్ సమావేశం అనేది జరిగిందని చెప్పుకున్నాము. అయితే ఈ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగే నాటికి మనకి బ్రిటన్ ప్రధానిగా ఎవరున్నారంటే రామ్సే మెక్డొనాల్డ్ గారు ఉండడం జరిగింది. ఈ మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఐఎన్సి కాంగ్రెస్ అనేది బహిష్కరించింది. ఎందుకు బహిష్కరించాల్సి వచ్చిందండి అంటే కనుక మనము సంపూర్ణ స్వరాజ్ అనే ప్రతిపాదనను తీసుకొని వచ్చాము, దానికి వాళ్ళు ఒప్పుకోలేదు, దాంతో బహిష్కరించామన్నమాట మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని. మరి రెండవ రౌండ్ టేబుల్ సమావేశము, ఈ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం బహిష్కరించడంతో రామ్సే మెక్డొనాల్డ్ గారు మధ్యలోనే ఆ సమావేశాన్ని ముగించేసి అప్పటి వైస్రాయ్ అయిన ఇర్విన్ గారికి చెప్తారనమాట, ఎలాగైనా గాంధీ గారిని రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుపరచవలసిందిగా చెప్తారు. దాంతోనే మనకి గాంధీ ఇర్విన్ ఒప్పందం అనేది జరుగుతుంది. ఇది ఎప్పుడు జరిగిందంటే 1931 ఫిబ్రవరి 5వ తేదీన జరిగిందనమాట. ఈ ఒప్పందంలో గాంధీ గారు 11 ప్రతిపాదనలు చేస్తారు. ఉప్పు పైన పన్ను తగ్గించాలి, తర్వాత భూమి శిస్తులు తగ్గించాలి, అక్రమంగా అరెస్ట్ చేసిన మా వాళ్ళను రిలీజ్ చేయాలి, మద్యం దుకాణాల వద్ద పికెటింగ్ని నిర్వహించాలి, ఇలాంటివన్నీ మొత్తం 11 ప్రతిపాదనలు చేస్తారు. ఇర్విన్ గారేమో 2 ప్రతిపాదనలు చేస్తారు. శాసనోల్లంఘన ఉద్యమాన్ని, అప్పటికి మనకి శాసనోల్లంఘన ఉద్యమం భారీగా జరుగుతూ ఉంటుంది ఇండియాలో, ఈ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఆపివేయాలి, అలాగే రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాలి అనేసి చెప్తారు. ఓకే అని ఈ ఒప్పందం అనేది కుదిరింది. అప్పుడే మనకి 1931 మార్చి 23న రాజ్గురు, సుఖ్దేవ్, అలాగే భగత్ సింగ్ వీళ్ళని ఉరి తీశారనమాట. వీళ్ళని గురించి మీరు ఎందుకు ఈ గాంధీ ఇర్విన్ ఒప్పందంలో మాట్లాడలేదు అని 1931 ఐఎన్సీ మీటింగ్ మనకు కరాచీలో జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అధ్యక్షుడిగా ఉన్నారనమాట. ఈ 1931లో జరిగిన ఐఎన్సీ కరాచీలో వీళ్ళని గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు అనేసి గాంధీ గారిని విమర్శించడం జరిగింది. అలాగే ఇంకా రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ గారు హాజరవుతారు కాంగ్రెస్ తరఫున. మరి సరోజినీ నాయుడు గారు, మదన్ మోహన్ మాలవ్య గారు వీళ్ళంతా వ్యక్తిగత హోదాలో హాజరవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ తరపున హాజరైన ఏకైక వ్యక్తి గాంధీ గారు అనమాట. ఇందులో ఏం జరుగుతుందంటే ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో కొన్ని ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి అనేసి ప్రత్యేక నియోజకవర్గాలు మాకు కావాలనేసి వివిధ వర్గాల వారు అడగడం జరుగుతుంది. దాంతో దీన్ని అంబేద్కర్ గారు కూడా హాజరవుతారనమాట. అంబేద్కర్ గారు ఒప్పుకుంటారు, గాంధీ గారు దీన్ని వ్యతిరేకిస్తారు. దాంతో మళ్ళీ సమావేశం మధ్యలోనే ముగించి తిరిగి భారతదేశానికి వచ్చి మళ్ళీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారనమాట. మళ్ళీ తిరిగి శాసనోల్లంఘన ఉద్యమాన్ని స్టార్ట్ చేయడంతో మనకి గాంధీ గారిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి ఎరవాడ జైల్లో పెడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి 1932 ఈ రెండవ ఐఎన్సీ అనేది మనకి సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యి డిసెంబర్ 1వ తేదీ వరకు జరిగి ఉంటుందన్నమాట. 1932లో రామ్సే మెక్డొనాల్డ్ గారు అక్కడ వచ్చిన ప్రతిపాదనలను బేస్ చేసుకొని కమ్యూనల్ అవార్డుని రిలీజ్ చేస్తారు. 1932 ఆగస్టు 16న కమ్యూనల్ అవార్డు రిలీజ్ చేస్తారు. ఏంటి ఆ కమ్యూనల్ అవార్డులో ఏముందని అంటే కనుక దళితులకు
71 నియోజకవర్గాలు అనేవి కేటాయించడం జరుగుతుంది. దీన్ని అంబేద్కర్ గారు సమర్థిస్తారు. గాంధీ గారు వ్యతిరేకించి ఆ ఎరవాడ జైలు నుండే నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తారు. అది ఎప్పుడు అని అంటే కనుక 1932 సెప్టెంబర్ 20న నిరాహార దీక్ష చేయడం స్టార్ట్ చేస్తారు. తర్వాత గాంధీ గారికి అంబేద్కర్ గారికి ఒక ఒప్పందం కుదురుతుంది. దాన్నే పూనా ఒప్పందం అనేసి చెప్తామన్నమాట. ఈ పూనా ఒప్పందం ఎవరు కుదిర్చారు అని అంటే మదన్ మోహన్ మాలవ్య గారు కుదిర్చారనమాట. ఎప్పుడు కుదిరింది ఇది అంటే 1932 సెప్టెంబర్ 24న పూనా ఒప్పందం కుదిరింది. ఈ పూనా ఒప్పందం ప్రకారం ఏం జరుగుతుందంటే ఈ ప్రత్యేక నియోజకవర్గాలు అనేవి రద్దు అవ్వడం జరుగుతుంది. ఉమ్మడి నియోజకవర్గాలు అనేవి ప్రత్యేక నియోజకవర్గాల బదులు ఉమ్మడి నియోజకవర్గాలు అనేవి ఆమోదం పొందుతాయి. దీంతో మన గాంధీ గారు ఒక మాట చెప్తారనమాట, దళితుల కోసం నా ప్రాణాలనైనా అడ్డు పెడతాను అనేసి ఒక మాటను కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి 4th ఆప్షన్ అనేది కరెక్ట్. ఇది రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి పూనా ఒప్పందము, ఇర్విన్ ఒప్పందము. When was the Atomic Energy Commission set up to supervise atomic energy activities in India? భారతదేశంలో అణుశక్తి కార్యకలాపాలను పర్యవేక్షించడానికి అణుశక్తి కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1948 జనవరిలో ఏర్పాటు చేశారనమాట. ఆప్షన్ 1 ఆగస్టు 1949, ఆప్షన్ 2 డిసెంబర్ 1950, ఆప్షన్ 4 ఆగస్టు 1948. జనవరి 1948లో దీన్ని తీసుకురావడం జరిగింది. అణుశక్తి కమిషన్ అనేది ఏర్పడింది అనమాట. తర్వాత 1954లో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనేది ఏర్పడింది. అప్పటి నుండి ఈ అణుశక్తి ఇందులో భాగంగా పనిచేస్తుందన్నమాట. ఈ అణుశక్తి కమిషన్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో భాగంగా పనిచేస్తుంది. నెక్స్ట్, లక్నో ఏ సాంప్రదాయ ఎంబ్రాయిడరీ కళకు ప్రసిద్ధి చెందింది? లక్నో ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ ట్రెడిషనల్ ఆర్ట్ ఆఫ్ ఎంబ్రాయిడరీ? ఆప్షన్ 1 పుల్కారీ, ఆప్షన్ 2 కాంతా, ఆప్షన్ 3 చింకారీ, ఆప్షన్ 4 చికంకారీ, ఆప్షన్ 3, ఆప్షన్ 4 ప్యాచ్ వర్క్. లక్నో వచ్చేసి మనకి చికంకారీ ఎంబ్రాయిడరీకి ప్రసిద్ధి చెందిందనమాట. పుల్కారీ ఎంబ్రాయిడరీ వచ్చేసి మనకి పంజాబ్, కాంతా వచ్చేసి వెస్ట్ బెంగాల్, ప్యాచ్ వర్క్ వచ్చేసి గుజరాత్కి ఫేమస్ అయిన ఎంబ్రాయిడరీస్. నెక్స్ట్, భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి మరియు స్వతంత్ర పార్టీ 1959లో వ్యవస్థాపకుడు ఎవరు? ఆప్షన్ 1 రాజగోపాలాచారి, ఆప్షన్ 2 కేఎం మున్సీ, ఆప్షన్ 3 జగజ్జీవన్ రామ్, ఆప్షన్ 4 బల్దేవ్ సింగ్. మనకి హూ వాజ్ ద ఫస్ట్ రెసిపియంట్ ఆఫ్ భారతరత్న అవార్డ్ అండ్ ద ఫౌండర్ ఆఫ్ స్వతంత్ర పార్టీ? ఎవరంటే రాజగోపాలాచారి గారు 1959లో మొట్టమొదటి భారతరత్న అవార్డు పొందిన వ్యక్తి. నెక్స్ట్, ఏ సెట్ ఆఫ్ అకౌంటెంట్స్ దట్ సమ్మరైజ్ ఏ కంట్రీస్ ట్రాన్సాక్షన్స్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ నౌన్ యాజ్? ఒక దేశం ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలతో చేసిన లావాదేవీలను సంగ్రహించే ఖాతాల సమితిని ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఆప్షన్ 2 బ్యాలెన్స్ ఆఫ్ బడ్జెట్, ఆప్షన్ 3 బడ్జెట్, ఆప్షన్ 4 బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. ఏమని పిలుస్తాము? ఇక్కడ మనకి ఈ వర్డ్స్ అన్నీ ఇంతకుముందు నేర్చుకున్నాం. మూలధన పెట్టుబడి ఇది ఎక్కడొస్తుంది మనకి? బడ్జెట్ అంటామా? బడ్జెట్ కాదు. ఈ బడ్జెట్ అనేది మనం దేశం లోపల రూపొందించుకునేది కాబట్టి దీనికి సంబంధం లేదు. నెక్స్ట్, మూలధన పెట్టుబడి. మూలధన పెట్టుబడి అనేది మనకి ఎందులో భాగంగా చెప్తాము? మొత్తం రాబడి, మొత్తం వ్యయము. బడ్జెట్ని ఈ విధంగా డివైడ్ చేసుకుంటాం కదా. మూలధన పెట్టుబడి అనేది కాదు. ఈ మూలధన పెట్టుబడి అనేది మనము మొత్తం రాబడి, మొత్తం వ్యయంలో ఎక్కడ చెప్పుకుంటామంటే ఇక్కడ చెప్పుకుంటామన్నమాట. సో ఇది కూడా కాదు. నెక్స్ట్, బ్యాలెన్స్ ఆఫ్ బడ్జెట్. బడ్జెట్ బ్యాలెన్స్ అనేసి చెప్తాం. ఈ బడ్జెట్ బ్యాలెన్స్ అంటే ఇది కూడా కాదు. అసలు బడ్జెట్ బ్యాలెన్స్ అంటే ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ బడ్జెట్. బ్యాలెన్స్ ఆఫ్ బడ్జెట్ అంటే కనుక మొత్తం రాబడి కన్నా మొత్తం వ్యయం ఎక్కువగా ఉంటే దాన్ని బ్యాలెన్స్ ఆఫ్ బడ్జెట్ అనేసి చెప్తామన్నమాట. చెల్లింపుల బ్యాలెన్స్
బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో దీన్ని మెన్షన్ చేసుకుంటాము. అదే కదా మనం చెప్పుకున్నాము. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటని చెప్పుకున్నాము. ఒక దేశం ఒక సంవత్సర కాలంలో వివిధ దేశాలతో చేసిన లావాదేవీలను ఒక చోట రాసుకుంటే దాన్నే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేసి చెప్తాము. ఇటు పక్క ఏమో రాబడులు రాసుకుంటాము, ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనుకుంటే. ఇటు పక్క ఏమో చెల్లింపులు రాస్తాము. ఇందులో మనకి ఇలా పెట్టకూడదు దీన్ని, ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. ఇక్కడేమో రాబడులు, ఇక్కడేమో చెల్లింపులు. మళ్ళీ ఇందులో వచ్చేసి మనకి కరెంట్ అకౌంట్ ఉంటుంది. ఈ కరెంట్ అకౌంట్లోనే ఏముంటాయి, ఇక్కడ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, ఇక్కడ ఇంపోర్ట్స్ ఉంటాయి. ఎక్స్పోర్ట్స్ చేస్తేనే కదా మనకి డబ్బులు వస్తుంది, కాబట్టి ఇది రాబడి కింద రాసాము. చెల్లింపులు అంటే ఇంపోర్ట్స్ చేసుకున్నామంటే మనం వాళ్ళకి డబ్బులు చెల్లించాలి, కాబట్టి ఇది ఇక్కడ రాసుకున్నాం అనమాట. దీన్ని కరెంట్ అకౌంట్ అని చెప్తాము. తర్వాత ఇంకా ఇక్కడ అదృశ్య ఖాతా అనేసి ఇంకొక ఖాతా ఉంటుంది. అంతవరకు మనకు అవసరం లేదులేండి. ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేసి దీన్ని చెప్తాం. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మాత్రమే చెప్పుకుంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని చెప్తాము. ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో భాగమే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. ఇక్కడ మనకి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్, బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దౌలా ఈ సంవత్సరంలో ప్లాసీ యుద్ధంలో ఓడిపోయారు. సిరాజ్ ఉద్దౌలా ద నవాబ్ ఆఫ్ బెంగాల్ వాజ్ డిఫీటెడ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీస్ ఇన్ ద ఇయర్. ఆప్షన్ 1 1957, ఆప్షన్ 2 ఆప్షన్ 1 1757, ఆప్షన్ 2 1756, ఆప్షన్ 3 1755, ఆప్షన్ 4 1752. ఫస్ట్ ఆప్షన్ మనకి కరెక్ట్ అనమాట. 1757లో సిరాజ్ ఉద్దౌలా ప్లాసీ వార్లో ఓడిపోయారు. అసలు ప్లాసీ యుద్ధము ఎప్పుడు జరిగిందంటే 1757 జూన్ 21న జరిగిందనమాట. అసలు ఈ ప్లాసీ యుద్ధం గురించి చూసుకుందాము, సిరాజ్ ఉద్దౌలా గురించి చూసుకుందాము. మనకి బెంగాల్ నవాబుగా బెంగాల్ స్థాపకుడు అనేసి ఎవరిని చెప్తామంటే ముర్షిద్ కులీ ఖాన్. ముర్షిద్ ఖాన్ ఇతను ఔరంగజేబ్ చేత నియమించబడతాడనమాట. ఎప్పుడు అంటే కనుక మనకి 1700 సంవత్సరంలో నియమించబడతాడు. ఇతని తర్వాత మనకి అలీ వర్దీ ఖాన్, షుజా ఉద్దౌలా వస్తాడు కానీ ఆయన గురించి మనకేం అవసరం లేదు. అలీ వర్దీ ఖాన్ అనే వ్యక్తి బెంగాల్ నవాబు అవుతాడు. తర్వాత ఈ అలీ వర్దీ ఖాన్ యొక్క మనవడైన ఈ సర్ఫరాజ్ను ఓడించి సిరాజ్ ఉద్దౌలా మనకి చంపేసి సిరాజ్ ఉద్దౌలా వస్తాడనమాట. ఈ సిరాజ్ ఉద్దౌలా బెంగాల్లో మనకి ఇద్దరు వర్తక వ్యాపారం కోసం వచ్చుంటారు, ఫ్రెంచ్ వారు అలాగే బ్రిటిష్ వారు. ఫ్రెంచ్ వారిదేమో ప్రధాన వర్తక స్థావరం ఎక్కడ ఉంటుందంటే చంద్రనాగూర్లో ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళది ఎక్కడ ఉంటుందంటే కనుక కలకత్తాలో ఉంటుందన్నమాట. ఎక్కడ? కలకత్తా. ఈ చంద్రనాగర్లో వీళ్ళకి కోటలు నిర్మిస్తూ ఉంటారు. ఫ్రెంచ్ వాళ్ళు అవ్వచ్చు, బ్రిటిష్ వాళ్ళు అవ్వచ్చు. వీళ్ళు ఇద్దరు కూడా మనకి కోటలు నిర్మిస్తూ ఉంటారు. ఎక్కడ? బెంగాల్ ప్రాంతంలో. దాన్ని సిరాజ్ ఉద్దౌలా ఆపేయమని చెప్తాడు, ఫ్రెంచ్ వాళ్ళు ఆపేస్తారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు మాత్రం కొనసాగిస్తూ ఉంటారు. దీంతో మన సిరాజ్ ఉద్దౌలా వాళ్ళపైన యుద్ధం చేసేసి వాళ్ళని ఓడించి 1756 జూన్ 20న చీకటి గది ఉదంతము అనేసి చెప్తాం. బ్లాక్ హోల్ ట్రాజడీ అని చెప్తామన్నమాట. మొత్తం 143 మందిని ఒక చీకటి గదిలో బంధించి పెట్టేస్తాడు. అందులో నుంచి 20 మంది మాత్రమే బ్రతుకుతారు. ఆ 20 మంది వెళ్ళి అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన రాబర్ట్ క్లైవ్కి కంప్లైంట్ చేస్తారనమాట. ఇలా మమ్మల్ని బంధించాడు అనేసి రాబర్ట్ క్లైవ్కి చెప్తే, రాబర్ట్ క్లైవ్ మనకి 1757లో జూన్ 21న ప్లాసీ యుద్ధం చేస్తాడు. ఏ విధంగా చేస్తాడు అని అంటే, ఇక్కడ మనకి కలకత్తా వీళ్ళ ప్రాంతం ఉంది కదా, బ్రిటిష్ వర్తక స్థావరమైన కలకత్తాను ఈ చీకటి గది ఉదంతం టైంలో మనకి సిరాజ్ ఉద్దౌలా గెలుస్తాడు. ఆ ప్రాంతాన్ని గెలిచి దానికి అలీనగర్ అనేసి పేరును కూడా పెడతాడనమాట. ఏ పేరు పెడతాడు? అలీనగర్ అనేసి పేరును కూడా పెట్టేసి అక్కడ మాణిక్ చంద్ అనే వ్యక్తిని అపాయింట్ చేసి వెళ్తాడు. అయితే ఏమవుతుందంటే, ఈ మాణిక్ చంద్ అలాగే సిరాజ్ ఉద్దౌలా యొక్క సేనాని అయిన మీర్జాఫర్, అమీన్ చంద్, ఓమి చంద్, ఈయనతో పాటు రాయ్ దుర్లభ్, ఇలాంటి మొత్తం ఒక 6 మంది అందరూ కలిసి
సిరాజ్ ఉద్దౌలాకు వెన్నుపోటు పొడవడం జరుగుతుంది. దాంతో సిరాజ్ ఉద్దౌలా ఓడిపోవాల్సి వస్తుంది మన ప్లాసీ యుద్ధంలో. ఆ తర్వాత మీర్ జాఫర్ని రాబర్ట్ క్లైవ్ బెంగాల్కి నవాబుగా ప్రకటిస్తాడు. ఈ బెంగాల్కి నవాబుగా మీర్ జాఫర్ని ప్రకటించిన తర్వాత మొత్తం వాళ్ళ హస్తగతం చేసుకుంటారనమాట. ఇతని పేరుకే రాజు మీర్ జాఫర్. అతనికి ఎలాంటి పవర్స్ ఉండవు, జస్ట్ కీలుబొమ్మలాగా వాళ్ళ చేతిలో ఆడుతూ ఉంటాడు. దాన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళు మొత్తం అక్కడ రాజకీయాలలో జోక్యం చేసుకుంటూ బెంగాల్ని మొట్టమొదటిసారిగా వాళ్ళ హస్తగతం చేసుకున్నారు. నెక్స్ట్, పురుగుల మందుల నుండి రైతుల చర్మాన్ని రక్షించడానికి ఒక సమయోజిత జెల్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఆప్షన్ ఓకే, ఏ టాపికల్ జెల్ టు ప్రొటెక్ట్ ద స్కిన్ ఆఫ్ ఫార్మర్స్ ఫ్రమ్ పెస్టిసైడ్స్ ఈజ్ డెవలప్డ్ బై ద ఆప్షన్ 1 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్, ఆప్షన్ 2 నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఆప్షన్ 3 ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్, ఆప్షన్ 4 ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఏది మనకి పురుగుల మందు రైతుల చర్మాన్ని రక్షించడం కోసము ఒక జెల్ని, పెస్టిసైడ్ జెల్ని తయారు చేసింది అని అంటే కనుక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ అండ్ రీసెర్చ్ అనేది డెవలప్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్, 1929 మహామాంద్యం ప్రారంభమైన ప్రాంతాన్ని పేర్కొనండి. నేమ్ ద రీజన్ వేర్ ద గ్రేట్ డిప్రిషియేషన్ ఆఫ్ 1929 స్టార్టెడ్. ఆప్షన్ 1 ఆసియా, ఆప్షన్ 2 దక్షిణ అమెరికా, ఆప్షన్ 3 యూరప్, ఆప్షన్ 4 నార్త్ అమెరికా. నార్త్ అమెరికాలో మనకి 1929లో ఆర్థిక మాంద్యం వచ్చిందనమాట. 1992లో ఇండియా కూడా వచ్చింది కదా. నెక్స్ట్, ద సబ్సిడరీ అలయన్స్ వాజ్ ఏ నాన్ ఇంటర్వెన్షన్ పాలసీ డివైజ్డ్ బై డాష్ ఇన్ 1798. సబ్సిడరీ అలయన్స్ అనేది 1798లో డాష్ రూపొందించిన జోక్యం లేని విధానము. లార్డ్ ఇర్విన్, లార్డ్ బెంటింగ్, లార్డ్ వెల్లెస్లీ, లార్డ్ కార్న్వాలిస్. ఇక్కడ సబ్సిడరీ అలయన్స్ అంటే ఏంటో కాదండి, సైన్య సహకార పద్ధతి. ఈ సైన్య సహకార పద్ధతిని ఎవరు తీసుకొని వచ్చారు అంటున్నారనమాట. లార్డ్ వెల్లెస్లీ మనకి తీసుకురావడం జరిగింది 1798లో. అసలు ఏంటి సహకార పద్ధతి, సైన్య సహకార పద్ధతి అని అంటే కనుక మనకి బ్రిటిష్ వాళ్ళు ఒక సిద్ధ సైన్యాన్ని పోషిస్తారనమాట. దానికి తగిన పోషణకు అయ్యే ఖర్చునంతా ఎవరు భరించాలి అంటే కనుక భారతదేశానికి చెందిన రాజులు భరించాలి. ఈ సిద్ధ సైన్యం వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు, రాజుకి ఏదైనా యుద్ధం ప్రకటించారు వేరే రాజ్యాల వాళ్ళు అని అంటే కనుక ఈ సిద్ధ సైన్యం రెడీగా ఉండి బ్రిటిష్ వాళ్ళు పంపిస్తారనమాట ఈ సైన్యాన్ని. ఇదే మనకి సిద్ధ సైన్యము లార్డ్ వెల్లెస్లీ మెయింటైన్ చేస్తూ వచ్చారు. అయితే దీన్ని మొట్టమొదటిసారిగా ఈ సిద్ధ సైన్య సహకార పద్ధతి, మేము మీకు సైన్యంను హెల్ప్ చేస్తాము, అయితే దానికి సంబంధించిన ఖర్చులన్నీ కూడా మన రాజు గారే భరించాల్సి ఉంటుందన్నమాట. దీనిపైన మొట్టమొదటిసారిగా సంతకం చేసిన నవాబు ఎవరు అంటే కనుక హైదరాబాద్ నవాబు సంతకం చేశారనమాట. నిజాం నవాబు ఈ సైన్య సహకార పద్ధతి పైన మొట్టమొదటిసారిగా సంతకం చేసిన వ్యక్తి. ఇంకా లార్డ్ ఇర్విన్ అంటే కనుక మనకు తెలుసు 1931. అలాగే ఉప్పు సత్యాగ్రహ టైంలో ఇర్విన్ ఒప్పందంలో ఉన్నారనమాట. ఇక్కడ ఇంకొక విషయం అండి, 1931 మనకి 2వ రౌండ్ టేబుల్ సమావేశం జరిగే టైంకి లార్డ్ ఇర్విన్ గారు ఉన్నారు. కానీ 2వ రౌండ్ టేబుల్ సమావేశం ముగిసినప్పటికీ లార్డ్ ఇర్విన్ గారు లేరనమాట. ఎవరున్నారు అంటే కనుక అప్పుడు వెల్లింగ్స్టన్ గారు ఉండడం జరిగింది వైస్రాయ్గా. నెక్స్ట్, ఇక్కడ లార్డ్ బెంటింగ్ వచ్చేసి మనకి సతీ యాక్ట్ గుర్తుకు రావాలి. లార్డ్ బెంటింగ్ కంటే 1829లో సతీ యాక్ట్ను తీసుకొని రావడంలో ఈయన కృషి ఉందన్నమాట. నెక్స్ట్, లార్డ్ కార్న్వాలిస్ వచ్చేసి మనకి జమీందారీ వ్యవస్థను తీసుకొని వచ్చారు. అలాగే సివిల్ సర్వీసెస్, ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అనేసి కూడా పిలుస్తాము. నెక్స్ట్, భారతదేశంలోని కింది ఏ కొండలు బ్లూ మౌంటైన్స్ అని పిలువబడతాయి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హిల్స్ ఇన్ ఇండియా ఆర్ నౌన్ యాజ్ ద బ్లూ మౌంటైన్స్ అని ఏ కొండలను పిలుస్తాము? ఆప్షన్ 1 నీలగిరి హిల్స్, ఆప్షన్ 2 కాశీ హిల్స్, ఆప్షన్ 3 గారో హిల్స్, ఆప్షన్ 4 శివాలిక్ హిల్స్. నీలగిరి హిల్స్ని మనము పిలుస్తామన్నమాట బ్లూ మౌంటైన్స్ అనేసి. ఇవి మనకి తమిళనాడు అలాగే కర్ణాటక ఈ రీజన్, తమిళనాడు రీజన్లో మనకి ఎక్కువగా కనిపిస్తాయి నీలగిరి హిల్స్ అనేవి. నెక్స్ట్, డాష్ సంవత్సరంలో జాతీయం చేసిన తర్వాత ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చారు. Imperial Bank of India was renamed as the State Bank of India after nationalization in the year. ఏ ఇయర్లో మనకి ఇంపీరియల్ బ్యాంక్ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చారు అనేసి అడుగుతున్నారు. ఆప్షన్ 1 1954, ఆప్షన్ 2 1953, ఆప్షన్ 3 1955, ఆప్షన్ 4 1950. 1955 మనకి జూలై 1న ఇంపీరియల్ బ్యాంక్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. ఏంటి ఇంపీరియల్ బ్యాంక్ అనేసి చూసుకుందాము. మనకి ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ కలకత్తా, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్, ఈ 3 బ్యాంకులు కలిసి 1929లో ఇంపీరియల్ బ్యాంకుగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత గోర్వాలా కమిటీ సూచన మేరకు మనకి 1955లో జూలై 1న ఈ ఇంపీరియల్ బ్యాంకుగా ఏర్పడిన తర్వాత ఏమైందంటే ఇది కేంద్ర బ్యాంకు చేయాల్సిన అన్ని పనులను ఇంపీరియల్ బ్యాంకు చేసేదన్నమాట. దాంతో 1955 జూలై 1న గోర్వాలా కమిటీ సూచనల మేరకు దీన్ని SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చడం జరిగింది. ఇది 1955 జూలై 1. థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్, ద స్టేట్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ అండ్ జార్ఖండ్ వర్ క్రియేటెడ్ ఇన్ ద ఇయర్. ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ మరియు జార్ఖండ్ రాష్ట్రాలు డాష్ సంవత్సరంలో ఏర్పడ్డాయి. ఆప్షన్ 1 2002, ఆప్షన్ 3 1999, ఆప్షన్ 3 2001, ఆప్షన్ 4 2000. 2000లో ఏర్పడ్డాయి అన్నమాట. ఛత్తీస్గఢ్ ఏమో 26వ రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ ఏర్పడింది. ఎప్పుడు అంటే నవంబర్ 1. తర్వాత ఉత్తరాఖండ్ ఏమో 27వ రాష్ట్రంగా ఏర్పడింది నవంబర్ 9. జార్ఖండ్ ఏమో 28వ రాష్ట్రంగా ఏర్పడింది నవంబర్ 15న. ఆ తర్వాత 29వ రాష్ట్రంగా మనకి తెలంగాణ ఏర్పడింది జూలై 4, 2019. జూన్ 4న ఏర్పడింది అనమాట. అయితే మరి జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా రద్దు చేసేసి మనం యూటీగా ప్రకటించుకున్నాం కదా, యూనియన్ టెరిటరీగా ప్రకటించుకున్న తర్వాత మళ్ళీ 28 రాష్ట్రాలే అయ్యాయన్నమాట. మనకి ఆప్షన్ 4 అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం FRBMA డాష్ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది. ద ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ FRBMA వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్. ఆప్షన్ 1 2004, ఆప్షన్ 2 2007, ఆప్షన్ 3 2003, ఆప్షన్ 4 2002. మనకి FRBMA యాక్ట్ 2003లో తీసుకురావడం జరిగింది. అయితే ఇది ఇంప్లిమెంటేషన్కి 2004 నుండి ఇంప్లిమెంట్ అయిందనమాట. ఏంటి ఫిజికల్ రెస్పాన్సిబుల్ మేనేజ్మెంట్ యాక్ట్ అని అంటే కనుక, ఫిజికల్ రెస్పాన్సిబుల్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే కనుక దీంట్లో మనకు ట్యాక్స్ GDP రేషియోని 25%గా పెట్టుకోవాలి. అలాగే కోశ లోటును పరిమితం చేసుకోవాలి. అదేవిధంగా రెవెన్యూ లోటు అనేది శూన్యంగా మార్చాలి అనేసి లక్ష్యంగా తీసుకొని రావడం జరిగిందనమాట. దీనికంటే ముందు మనకి ఫిజికల్ రెస్పాన్సిబుల్ యాక్ట్ అనేది ఉండేది. ఇది 1999 నుండి 2000 వరకు ఫిజికల్ రెస్పాన్సిబుల్ యాక్ట్ అనేది ఉన్నిందనమాట. ఇంతకు రెవెన్యూ లోటు అంటే ఏంటో చూద్దాము. రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ వ్యయం కన్నా రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉండి రెవెన్యూ రాబడి తక్కువగా ఉంటే కనుక దాన్ని రెవెన్యూ లోటుగా చెప్తాము. మరి కోశ లోటు అంటే ఏంటి అంటే కనుక బడ్జెట్ లోటు ప్లస్ రుణాలు ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో దేశంలో తీసుకున్న అన్ని రుణాలు అందులోకి వస్తాయన్నమాట. రుణాలు అంటే కనుక మరి బడ్జెట్ లోటు అంటే ఏంటి అని అంటే మొత్తం వ్యయం ఎక్కువగా ఉండి మొత్తం రాబడి తక్కువగా ఉంటే దాన్ని బడ్జెట్ లోటు అంటాం. ఈ బడ్జెట్ లోటు ప్లస్ రుణాలు అన్నీ కలిపి ఉంటే దాన్ని కోశ లోటు అనేసి చెప్తామన్నమాట. దీన్నే ఫిజికల్ డెఫిసిట్ అనేసి కూడా చెప్తాము. ఇక్కడ మనకి FRBMA యాక్ట్ తీసుకొని వచ్చింది 2004 నుండి ఇది ఇంప్లిమెంటేషన్కి వచ్చింది. ఆప్షన్ 3 అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, లాంతర్ వత్తిలో కిరోసిన్ నూనె పైకి లేస్తుంది. ఎందుకంటే కిరోసిన్ ఆయిల్ రైజెస్ అప్ ఇన్ ఏ విక్ ఆఫ్ లాంతర్ బికాస్ ఆఫ్ గ్రావిటేషన్. ఆప్షన్ 2 క్యాపిలారిటీ, ఆప్షన్ 3 డిఫ్యూజన్, ఆప్షన్ 4 ఆస్మోసిస్. ఆప్షన్ 1 గురుత్వాకర్షణ, ఆప్షన్ 2 కేశనాళిక, ఆప్షన్ 3 వ్యాప్తి, ఆప్షన్ 4 ఆస్మోసిస్. కేశనాళిక క్యాపిలారిటీ అనేది అనమాట. వాట్ ఈస్ క్యాపిలారిటీ అంటే ద లిక్విడ్స్ యాజ్ అబిలిటీ గో త్రూ ద నారో స్పేస్ ఈజ్ కాల్డ్ క్యాపిలారిటీ. క్యాపిలారిటీ అని అంటే ఏం లేదండి, మనకి లిక్విడ్స్కి ఒక లక్షణం ఉంటుందన్నమాట. అదేంటంటే ఒక నారో స్పేస్ ద్వారా మనం ఎలాంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇవ్వకుండానే దానంతట అవే పాస్ అవుతుంది. దాన్నే క్యాపిలారిటీ అంటాము. దాని ద్వారానే మనకి లాంతర్ వత్తి కిరోసిన్ నూనె పైకి లేస్తూ ఉంటుందన్నమాట. లాంతర్లోని వత్తి. ఇది మనకి సెకండ్ ఆప్షన్ ఇక్కడ కరెక్ట్ అవుతుంది.
ఓకే, ఇదండి ఇవాళ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వసతి అనేసి పిలుస్తాము.